హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర సిస్టర్స్. ఈరోజు మన ఛానల్లో మజ్జిగ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. దీనికి కావాల్సిన పదార్థాలు: పసుపు వేసుకుని అట్టే పెట్టుకున్న మజ్జిగ, 4-5 పచ్చిమిరపకాయలు, 2 కరివేపాకు రెబ్బలు, కొంచెం కొత్తిమీర, పావు కప్పు శనగపిండి, ఉప్పు, ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు, ఆనపకాయ ముక్కలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్స్ మెంతులు, 4-5 ఎండుమిరపకాయ ముక్కలు వేసి వేపుకోవాలి. ఇలా వేపుకున్న దాంట్లో క్యూబ్స్గా తరిగి పెట్టుకుని ఆనపకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, ఒక 1.5 గ్లాస్ దాకా వాటర్, కొంచెం ఉప్పు వేసి మూత పెట్టుకుని 3 విజిల్స్ రానివ్వాలి. ఈలోగా పసుపు వేసుకుని అట్టే పెట్టుకున్న మజ్జిగలో శనగపిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. 3 విజిల్స్ వచ్చి చల్లారిన కుక్కర్ని మూత ఓపెన్ చేసి ఆ ఆనపకాయ ముక్కలు, ఆ వాటర్ అంతటిని కూడా ఈ మజ్జిగలో మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టి ఉప్పు పడుతుంది అనిపిస్తే ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకుని గరిటతో దగ్గరగా అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న మజ్జిగ పులుసులో గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకుని కొంచెం చల్లారిన తర్వాత అన్నంలో కలుపుకొని తింటే రుచి అదిరిపోతుంది. రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఆంధ్ర సిస్టర్స్.